వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లు పట్టణంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కారుమూరి నాగేశ్వరరావు మరియు ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు. ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి. టీడీపీ దూకుడు ప్రవర్తిస్తే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజారెడ్డి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని తణుకు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మిటి వెంకట సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకట సుధాకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారని, అదేవిధంగా ఇంటి పన్నులు, చెత్తపై పన్నులు వేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇసుక నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఫ్రీగా ఇచ్చేవారని, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇసుక కూడా బంగారం లాగా చేశారని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా 15% మాత్రమే అమలు చేశారు. 85% హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తెలిపారు. మరి మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అన్ని ప్రతిదీ మరి ధరలు పెరుగుదలే కానీ తగ్గుమోహం ఎక్కడ లేదు. 4 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈరోజు మనం చూసుకుంటే ఎన్నో కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లకుండా మరి వారి యొక్క లాభాల గురించి వారు ఆలోచించి మరి ఏదైనా మనం చూసుకుంటే ఒక మిక్సర్ కానీ లేదా ఇసుక కానీ మరి అలాగే విద్యుత్ కానీ అన్ని రంగాల్లో మరి చాలా ప్రజలకి భారం మోపి మరి వాటిని ధరలు పెంచడం, మరి ఇసుక ఉచితంగా ఇస్తారని చెప్పి మరి ఇసుక కూడా మనం ఇదివరకు మన తెలుగు టైంలో మనం ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇసుక కూడా వారు అమ్ముకునే పరిస్థితిలో మరి ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితిలో మరి ఉన్నారు. అదేవిధంగా ఇంటి పన్నులు, అలా కరెంట్ ఛార్జీలు అన్నీ మరి పెరగడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు మరి నిత్యావసర ధరలు కూడా పెరిగి మరి ప్రజలకి పెట్రోలు, డీజిల్ అన్నీ, గ్యాస్ అన్నీ పెరిగి మరి ప్రజలకి భారం ఎంతో భారం అయింది. మరి ఆదాయం మటుకు పెరగకుండా మరి నిత్యావసర వస్తువులు ఇలాగ అన్నింటి మీద మనం ప్రజల మీద భారం వేయడం వల్ల మరి ప్రతి ఒక్కరూ చాలా మరి సంసారాన్ని మరి పూజించడానికి కూడా మరి కష్టపడితం అయింది. మరి ఈ రోజుల్లో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు 100 హామీలు ఇచ్చి అందులో 85% హామీలు మరి నెరవేర్చలేదు. మరి మిగిలిన 15% వారు హామీలు నెరవేర్చడం జరిగింది. అలాగే మరి ఈరోజు మరి పెన్షన్లో మరి 3,000 చేస్తారని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తారని చెప్పి పెన్షన్ కూడా మరి పెంచకపోవడం చాలా దురదృష్టకరం. ఏదో సంవత్సరానికి 1,000, 2,000 చొప్పున పెంచుకుంటా మరి ముందుకు తీసుకెళ్ళడం ఇది మరి చాలా దురదృష్టకరమైన విషయం. మరి రాబోయే కాలంలో మరి తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి వచ్చే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే మనం ఇవన్నీ ధరలన్నీ అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు. ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటంరెడ్డి సంఘం మండల కేంద్రమైన స్థానిక సంఘం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించిన ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి పోలీసు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు జారీ చేసి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తప్పవు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఇళ్ల వద్ద లేదా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో న్యూ ఇయర్ వేడుకలు జరిపినా, పాల్గొన్న లా అండ్ ఆర్డర్కు భంగం కలిగిస్తే అట్టివారిపై కఠినమైన శిక్షలు తప్పవు. డీఎస్పీ కోటారెడ్డి వారి వెంట సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, స్థానిక ఎస్ఐకే నాగార్జున రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంఘం పోలీస్ స్టేషన్కు వార్షిక తనిఖీలో భాగంగా రావడం జరిగింది.
ఎలక్షన్ దగ్గరలో మనకు ఉన్నాయి కాబట్టి అందరు విలేజెస్లో ఎలక్షన్కి సంబంధించిన ట్రబుల్ బంగర్స్ కానీ ఎలక్షన్ ప్రాసెస్కు ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద నిఘా పెట్టడానికి కోసము వాళ్ళ అవి కూడా చూడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు సంఘం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పటివరకు శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటుంది ఈ మండలం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం భూ తగాదాలు, భూముల విషయాల గురించి కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ అనేది ఈ మండలంలో కాదు, ఈ సబ్ డివిజన్, మా సబ్ డివిజన్ ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఎక్కువ సివిల్ వివాదాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివాదాలు కూడా ఉన్నాయి. దాని మీద పబ్లిక్ మేము ఎప్పుడప్పుడు వాచ్ చేయడం జరుగుతూ ఉంది. దాని మీద కోర్టులకు కానీ లేకపోతే మేము ఎక్కువ సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా మాకు ఎక్కువ అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడైతే మా పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడైతే ఖచ్చితంగా ఎస్ఐలకు చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శాంతి భద్రత విఘాతం కలగకుండా చూడాల్సిన మెయిన్ బాధ్యత కాబట్టి దాని మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం మేము యాక్ట్ చేస్తాం. అంటే ప్రజెంట్ అంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏం లేవు. కానీ వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది. త్వరలో ఎల్లుండి నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేదానికోసము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా మాకు విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా వేడుకలు చేసుకోవడం తప్పులేదు. అట్లా రోడ్ల మీదకి వచ్చి ఇతరుల స్వేచ్ఛ భాగంగా అది కరెక్ట్ కాదు. అట్లాంటి మాత్రం ఉపయోగించే లేదు. ఎందుకంటే వాళ్ళు పండుగ చేసుకోవచ్చు, వాళ్ళు దాన్ని సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో ఉండి జరుపుకోవచ్చు, లేదు మామూలుగా వాళ్ళ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేసుకోవడం తప్పలేదు. కానీ ఇతరుల స్వేచ్ఛ భంగం కలిగజేసి రోడ్ల మీదకి రావడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ల్యాండ్ ఆర్డర్కు విఘాతం కలిగేయడం ఇలాంటివి చేసి మాత్రం ఉపేక్షించలేదు. అట్లనే ఆ న్యూ ఇయర్ వేడుకలో ముసుగులో ఎలాంటి జూదాలు కానీ లేకుంటే తాగి న్యూసెన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి మాత్రం అట్లా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు బంగారం షాప్లో ఘరానా మోసం చేసిన మహిళ బంగారంలో అధికంగా రాగి కలిపి వస్తువులను విక్రయిస్తుందని దుకాణదారులు గుర్తించారు. ఈ మహిళ భీమవరం, పాలకొల్లు, గణపవరం వంటి ప్రాంతాలలో బంగారు షాపుల్లో ఇదే విధంగా మోసాలకు పాల్పడుతోందని ముందుగా తెలియడంతో ఆకివీడు బంగారం దుకాణం యజమాని మహిళను నిర్బంధించారు. మహిళను వివరాలు అడగగా ఆన్లైన్లో బంగారం కొనుగోలు చేశానని, వస్తువులు మార్చడానికి వచ్చాను అంటూ మహిళ తెలుపుతోంది. ఏదైనా ఉంటే కేసు పెట్టండి అంటూ ఎదురు మాట్లాడడంతో షాపు యజమానులు ఘరానా మోసం చేస్తున్న మహిళకు దేహశుద్ధి చేశారు. మీరు పొద్దు నుంచి ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు మాట మాట్లాడుతున్నారు. భర్త తనను విడిచి మరొకరితో తిరుగుతున్నాడని తన సోదరులతో కలిసి భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. పరిగి మండలం రాపోల్ గ్రామానికి చెందిన పరిగి రామ్ కుమార్ అనే యువకుడికి
కొందుర్గు మండలం చేర్కుపల్లి గ్రామానికి చెందిన రజితతో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్లు ఈ దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య రజితను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం రామ్ కుమార్ బైక్పై మరో యువతిని ఎక్కించుకొని వెళుతూ రజిత ఆమె సోదరుల కంటపడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు వెంబడించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి పోలీసులకు అప్పగించారు. వీరి గొడవతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, భర్త చేస్తున్న పనుల వల్ల తన కుటుంబం రోడ్డున పడుతోందని, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను వేడుకుంది. సార్ మంచిగా మమ్మల్ని మాత్రం ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఏం పేరు ఆయన పేరు? రామ్ కుమార్. మీ పేరు? రజిత. ఎవరు? రాపోల్. ఏమైంది మరి? ఆ పిల్లని తుంకులగడ్డలు పెట్టుకుని 2 సంవత్సరాలు అయింది సార్. అక్కడనే ఉంటుండు, ఇంటికి వస్తలేడు. నేను రానా అంటున్నాడు. ఇంటికి ఫోన్ చేస్తానేమో ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాడు. నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు బాగాలేవు, నాకు వద్దే వద్దు, నేను అసలు ఇంటికి రాను, నీకు రేషన్ తీసుకురాను, ఏం తీసుకొని రానా అని అంటాడు. ఇంటికి వస్తానేమో కొట్టి కొట్టి పోతాడు. పిల్లగాని చూసుకోడు, నన్ను చూసుకోడు. ఇప్పుడు వేరే అమ్మాయిని పెట్టుకొని రూమ్ లో ఉన్నాడు సార్. ఏం చేశారు? ఎట్లా దొరికింది మరి మీకు? నేను కాపలా కాసిన సార్ బయట, ఎక్కడో అక్కడ ఇక్కడ ఉండి చూస్తే 2 గంటలకు వచ్చిండు మధ్యాహ్నం. మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోయిండు. పోలీసులకు ఫోన్ చేస్తే 7 అయింది. 7 గంటలకు వచ్చి పట్టుకున్నారు సార్. రిటర్న్గా 2 ఇంట్లో ఉన్నారు. పట్టుకొని పోలీసులకు అప్పగించినాము. వాళ్ళ ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పిండ్రు. మా ఇంటికి తీసుకొని పోయినాము. తిన్నాడు, మంచిగానే ఉన్నాడు. పొద్దున మొహం కడుకుందు లేవనంటే లేచిండు, చాయ్ తాగిండు. పిల్లగాన్ని ఎత్తుకొని నేను కడుక్కుంటానంటే పిల్లగాన్ని ఎత్తేసిండు. మళ్ళీ పారిపోయిండు. పారిపోతుంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వస్తే పరిగిలా పిల్లని తీసుకొని పోతుంటే మళ్ళీ పట్టుకున్నాం. నా పేరు శ్రీనివాస్. మా చెల్లెలు భర్త మా చెల్లెలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఎప్పుడు ఇబ్బంది పెట్టి కొట్టడము, నాకు డోరీ లేదు, ఇట్లా నువ్వు మంచిగా లేవు, వేరే అమ్మాయిలతో తిరగడం వల్ల ఆల్రెడీ ఒక అమ్మాయిని లేకపోయి కేసు అయింది. కరోనా టైంలో ఫుల్ మేమే తిప్పలవాడి బెయిల్ ఇప్పించినాం. 9 నెలలు జైలు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత కొడుకు పుట్టినాక మా చెల్లెని ఇడిచిపెట్టి మా ఇంటికన్నా తోలిచ్చిండు. మొన్న క్రిస్మస్కు దాంట్లో రమ్మని చెప్తే తోలిచ్చినాము. తోలిసి కూడా అట్లే కొట్టడం వల్ల కొట్టితే ఇట్లా కొట్టిన తెల్లారి మా చెల్లెలు దాము కంప్లీట్ ఇద్దామని చెప్తే లేదన్నా పరిగిలో రూమ్ పెట్టిందంటే నేను ఉన్నా, మీరు రండి అని చెప్తే మేము పరిగి పిఎస్కి ఎస్ఐసార్ తోటి మాట్లాడితే ఒక కానిస్టేబుల్ పంపించి నైట్ 7 గంటలకు దొరికిండు. ఇక నైట్ సార్ ఉంచుకోము, పొద్దుగాల తీసుకురండి మాట్లాడదాం, అన్ని కేసు చేద్దాం, ఏదైనా సరే పరిష్కారం చేద్దామంటే నైట్ ఉన్నాడు. జర సైకో శాతాలు చేసిండు. మార్నింగ్ దొంగతనంగా దింకొచ్చిండు. నేను ఎస్ఐ సార్ చెప్పి నేను ఏడున్నా పట్టుకొని వాడిని మీకు అప్పచెప్తాను అన్నాడు. అని వెళ్ళిపోతుంటే అమ్మాయి కనబడ్డది. అమ్మాయిని ఫాలో అయితే వాడు వచ్చి నా అమ్మాయిని ఎక్కించుకొని పోతే మేము పట్టుకొని పోతే మా మీద అటాక్ చేసిండు. నన్ను నెత్తి మీద రాయి తీసుకొని కొట్టి నెత్తి పొగబడ్డది. ఇక ఆయన కాలు చేతులు కట్టి పోలీసులకు అప్పగించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం దగ్గర 19 రోజుల నుండి నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విడుదల చేసిన జీవో కాపీని అంగన్వాడీ వర్కర్స్ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ 19 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటని అన్నారు. ఒక అంగన్వాడీ వర్కర్గా మాట్లాడుతున్నానండి. ఏంటి మంత్రివర్యులు, ఎంతవరకు మీ బట్టలు కాపాడుకోవడమే చూసుకుంటున్నారా? మా వంక ఏమైనా చూసేది ఉందా? మేము అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని 19 రోజులు బట్టి ఇల్లు ఒకళ్ళు వదిలేసి 5 గంటలకు లేచి వచ్చిన వాళ్ళవి రాత్రి 6ంటికి వెళ్తాము, 7ంటికి వెళ్తామో తెలియకోకుండా ఇక్కడ కూర్చొని మేము జాగారం చేస్తుంటే కనీసం మా వంక చూసి మా బాధలను అర్థం చేసుకునే ఆలోచన మీకు లేదా సార్? ఎంతవరకు కూడా ఎవరికి ఏ పదవి ఇద్దామా, ఎవరికి ఏ పోస్ట్ ఇద్దామా, ఎవరిని నిలబెట్టుకుందామనే చూసుకుంటున్నారు. కానీ మా బాధని, మా ఉద్రేకాన్ని మాత్రం మీరు మాత్రం పట్టించుకోవద్దండి. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళే కదా, వాళ్ళు ఏదో ఒక విధంగా నైపెట్టో భయపెట్టో వాళ్ళ డ్యూటీలకి పంపించేయచ్చు. వాళ్ళు చూసుకోవడానికి మన కలెక్టర్లు ఉన్నారో, మన బీఓలు బీడీలు ఉన్నారో, వాళ్ళు ఎలాగోలాగా భయపెడతారో, ఆ భయాలకి భయపడిపోయి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారో. వాళ్ళు ఎంత ఆడవాళ్లే కదా, ఆ ఆడవాళ్ళని మనం ఎంతలోకి మార్చగలుగుతాము అన్న ఉద్దేశంతో అన్నా మాకు సంక్షేమ పథకం తీసేసాం 11,500 ఇచ్చి. కనీసం అందరు తల్లులకి 18,500 పడుతుంటే మేము ₹1 కూడా తీసుకోవడానికి అర్హులు కాదు. చాలా మందికి కూడా మా అంగన్వాడీ టీచర్స్కి రుణమాఫీ కానీ ఏమీ కూడా పడకుండా ఉంది. మాకు సంక్షేమ పథకాలకి అర్హులు కాదని తీసేశారు. కానీ మేము సచివాలయంలోకి వెళ్తే మాకు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చూపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏమైనా పథకాలు అడుగుతుంటే మాత్రం మీరు గౌరవ వేతనం పబ్లిక్లో
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బి రామాంజనేయులు దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో 730 హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రజలకు మాత్రం 31 హామీలను మాత్రమే అమలు చేశాడని, హామీలను ఇవ్వడంలో ఉన్న తొందర తీర్చడంలో మాత్రం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారికి ఇచ్చిన 730 హామీలను పుస్తకంలో ప్రచురించామని, ప్రజలకు ఇచ్చిన హామీలతో రైతులకు ఇచ్చిన హామీలు 27 ఉన్నాయి. వాటిని తుంగలో తొక్కి రైతాంగ వ్యవస్థను సర్వనాశనం చేశాడని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మారిపోయాయన్నారు. విదేశీ విద్యను మూసివేసి ఉన్నత విద్యను యువతకు అందించలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కోతలు కోసి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అందకుండా చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి అనేక హామీలను ఇచ్చి దిక్కుముక్కు లేకుండా పోయిందని గుర్తు చేశారు. 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో ఆయన ఏ హామీలైతే ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఆ హామీలని తుంగలో తొక్కాడో వాటిని అన్నింటిని కూడా ఒక పుస్తకం రూపంలో ఏ వర్గాల వారికి ఏ హామీలు ఇచ్చాడు, ఆ వర్గాల వారికి ఈయన ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏమి నెరవేర్చాడు అన్నటువంటి దాని మీద స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక పుస్తక రూపంలో 25 పేజీలు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు జగన్ తన మేనిఫెస్టోలో కానీ లేదా నవరత్నాల్లో కానీ లేదా పాదయాత్రలో కానీ మొత్తం మీద 730 హామీలు ఇచ్చాడు. ఆ హామీల గురించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100 సార్లు ప్రజలలో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పాడు. మళ్ళా ఈరోజు ఆ 730 హామీలలో ఆయన పూర్తిగా నెరవేర్చింది కేవలం 21, అంటే కేవలం 3%. ఇక పాక్షికంగా అంటే లబ్ధిదారుల్ని కారణాల చేత తగ్గించడమో లేదా చెప్పిన మొత్తాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 15,000 13,000కి తగ్గిపోయింది. ఇలాంటివి పాక్షికంగా 88 హామీలు అంటే 12%. అంటే ఎటు చూసినా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 15% మాత్రమే అమలయ్యాయి. ఇంకా 85% జగన్మోహన్ రెడ్డి టోటల్గా తను ఇచ్చినటువంటి హామీల్లో ఫెయిల్ అయ్యాడు. ఆయన ప్రతిసారి చెప్తాడు, మాట తప్పను మడమ తిప్పను. ఇదో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ హామీలకి మీరు ఫెయిల్ అయ్యారా లేదా? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన 5వ రోజు రిలే నిరాహార దీక్షకు తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు సంఘీభావం తెలిపారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన చట్టబద్ధమైన కోరికలు అమలు కొరకు కార్మికులు తలపెట్టిన దీక్షలో పాల్గొని మాట్లాడారు. పాదయాత్రలో జగన్ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామంటూ హామీ ఇచ్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి రాగానే మర్చిపోయారని, వెంటనే వారి డిమాండ్లు పరిష్కరించాలని, విడివాడ రాబోయే రోజులలో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. అనంతరం కోర్టు వద్ద న్యాయవాదులు, గుమస్తాలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. 27/2023 చీకటి జీవోను రద్దు చేయాలన్నారు. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదుల దీక్షలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ తమవరపు నరసింహారావు, తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ మరియు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగబలం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. దానికి మనం అందరం కూడా ఎలా నడుచుకోవాలి,
సమాజం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి, కష్టానికి ఏ విధమైన బలం ఇవ్వాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగంలో కొన్ని విషయాలు పొందుపరిచారు. ఇలాంటి విషయాలన్నీ పక్కన పెడుతూ గతంలో ప్రభుత్వం ఇవ్వలేని అన్నీ కూడా నేను ఈ ప్రభుత్వంలో ఇస్తాను అని పాదయాత్ర చేస్తూ మేము మీ కులానికి సంబంధించిన వాళ్ళమే, మీ కులం అంటే నాకు చాలా అభిమానం, నేను చాలా గౌరవించే వ్యక్తులు మీరు అని వీళ్ళ తట్ట పార గిన్ని చీపిరి పట్టుకుని పాదయాత్రలో ఆయన నోటుకొచ్చిన హామీలన్నీ ఇచ్చాడు. ఒక హామీ కూడా ఎప్పుడూ నెరవేర్చలేదు. అప్పుడే ఇంచుమించు ఇంకా 2 నెలల పరిపాలన ఉంది. కనీసం మాకు ఇస్తానన్న 26,000 రూపాయల జీతం, 26,000 రూపాయల జీతం ఇప్పించండి. కనీసం మాకు ప్రభుత్వంలో వచ్చే మినిమం పథకాలు, ఎందువల్లంటే వీళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇవ్వట్లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఆపుతున్నారు. 45 సంవత్సరాలకు వచ్చే ఆసరా పథకం లేదు, అలాగే ఇళ్ల స్థలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా వీళ్ళ పట్ల నిర్లక్ష్యత ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాయ మాటలు నమ్మి మనందరం గుడ్డిగా ఓటేయటం వల్ల ఏంటంటే నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నా మాటే వేదం అన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అసలు పారిశుద్ధ్య కార్మికులంటే ఏంటి? తల్లి 1 సంవత్సరం కడుపులో పెట్టి మోస్తుంది. తల్లి మోసిన తర్వాత రోడ్డు మీదకి మనం భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం భూమిలో కలిసిపోయే వరకు మనం అసభ్యకరమైన పరిస్థితులు కల్పించుకుంటూ ఉంటాం. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని మరి వాళ్ళు శుభ్రం చేసి, పరిసరాలను శుభ్రం చేసి, వాళ్ళు మనందరికీ మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని కల్పిస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైఎస్ఆర్ ప్రభుత్వం చూపుతున్న ఈ టీడీపీ దూకుడు ప్రవర్తిస్తే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజారెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వాగ్వివాదంపై ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల దూకుడు మితిమీరిపోయిందని, ఇక మీదట దూకుడుగా ప్రవర్తిస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ ఉదయగిరి సమన్వయకర్త రాజారెడ్డి హెచ్చరించారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది మా దృష్టిలో సరైనది కూడా కాదనేది మాకు తెలుసు. అయితే ఉదయగిరి టౌన్లోకి వచ్చి మా నాయకులని కాదు ఎవరినైనా సరే ఈ విధమైన ప్రవర్తన వాళ్ళల్లో కరెక్ట్ అయింది కాదని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఎన్నికలకు ముందు ఏదో గొడవ చేస్తే మనం దాంట్లో లబ్ధి పొందొచ్చు. కాబట్టి మనం మన నాయకుడు మనకి ఇచ్చిన ఉపదేశం ఇదే. కాబట్టి మనం ఇదే విధంగా గందరగోళాలు చేసుకుంటూ తిరగదాం అనే పద్ధతిలో ఉదయగిరికి వచ్చి, ఉదయగిరిలో ఇంతకుముందు కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఒక్కరపు కూతలు తప్ప మంచి మాటలు బహుశా రావేమో అతనికే కాదు, ఆ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఎంత గొప్ప కార్యాలు చేసినాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటే చెప్తున్నాం, ఉదయగిరి మా సొంతం, ఉదయగిరి కాన్స్టెన్సీయే మా సొంతం. ఎవరికి ఏ పొరపాటు జరిగినా మేము మాత్రం సహించాం, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టం కూడా. అది ముందు తెలుసుకోవాలా. ఎందువల్లంటే ఏదైనా మంచిగా మంచి ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. నువ్వు చేసేటి ఎన్ని ఎదవ పనులు, నిన్ను ఏ విధంగా ఆదరిస్తారనుకొని ఉదయగిరికి వచ్చి ఒక్కరిపు చేష్టాలు చేస్తుండవో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు ఆయన ఎవడో ఇక్కడ ఒక రెడ్డి, ఆయన చాలా మేధావైనట్టు గవర్నమెంట్ సైట్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. గవర్నమెంట్ సైట్లో ఇల్లు కట్టుకొని అది ఎట్లో మరి ఏదో విధంగా నువ్వు
క్లియర్ చేయించుకున్నాం. నీ దొంగ బుద్ధి, ఆయన మీ నాయకుడు దొంగ బుద్ధి, మీ ఇద్దరు దొంగ బుద్ధులు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేశారు. మీకు ఏదైనా సరే ఇది ఫస్ట్ సెకండ్ అనే పద్ధతిలో మా వాళ్ళు వదిలేసి ఉంటారేమో, కానీ ఇక మీదట ఎటువంటి పొరపాట్లు జరిగినా మిమ్మల్ని ఇక్కడనే పాతి పెట్టడం మాత్రం గ్యారెంటీ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ సీఎం సభ కోసం భీమవరం లూర్దన్ పాఠశాల ప్రాంగణంలో 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లు నరికించి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్ని సీట్లు ఇస్తే మీకెందుకు? సీఎం స్థాయిలో ఉన్న మీరు వ్యక్తిగత విమర్శలు చేయటం దారుణం. సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే బాగుంటుంది, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీతో జనసేన కలిసి పనిచేస్తుందని అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా సూటిగా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీటింగ్ పెట్టిన ప్రదేశం లోదరన్ గ్రౌండ్స్లో పెట్టారు. గత 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లని ఎందుకు నరికించారు? అసలు దాని పని మీకు ఏమొచ్చింది? ఈరోజు మీటింగ్ పెడితే ఈ రోజు వరకు ఆ చెట్ల జోలికి కానీ దాని జోలికి వెళ్ళిన వ్యక్తులు లేరు. ఈరోజు మీ మీటింగ్ పెట్టడం ఏంటి? 100 సంవత్సరాల వయసు ఉన్న చెట్లని నరికేయడం ఏంటి? మీరు ఏమని సందేశం ఇస్తున్నారు యువతకి? చెట్లు నాటండి, మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రకృతి బాగుండాలని చెప్పేటువంటి స్థానంలో మీరుండి ఈరోజు చెట్లు నరికేయడం అనేది చాలా అవమానకరమైన వ్యవహారం. మరి మీరు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీరు ఆ పరదాల పక్కన ఉండి ఆ పరదాలతోటి ఈ చెట్లు నరికించుకోవడం మీ సెక్యూరిటీ దృష్ట్యా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. మా పార్టీ నిన్న మీరు మాట్లాడుతూ మా పార్టీకి అన్ని సీట్లు ఇచ్చారు, ఇన్ని సీట్లు ఇచ్చారు అంటున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు ఎందుకు? మీకు ఎన్ని ఇస్తే మీకు ఎందుకండి? మీరు మీటింగ్ పెట్టింది యువతకు కోసం మీటింగ్ పెట్టారు భీమవరంలో. మీరు విద్యార్థులకు కానీ యువతకు కానీ మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు? మీరు భీమవరంలో, మన రాష్ట్రంలో మీరు భీమవరంలో మీటింగ్ పెట్టారు కాబట్టి మీరు భీమవరానికి చేసిన అభివృద్ధి ఏంటి? జిల్లా కేంద్రం ఇస్తే అభివృద్ధికి ఏం చేసిందా భీమవరం? భీమవరంలో ఒక్క రోడ్డు కూడా సరైన రోడ్డు ఉందా భీమవరంలో? రోడ్లు అంతా మీకు ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు ఎంతో మంది దుర్మరణం పాలు చెందారు మీరు వేసిన రోడ్లు లేక. అటువంటి దుస్థితి నుంచి మీరు ఏం అభివృద్ధి చేశారన్నది చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మీరు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయాన్ని ఖండిస్తున్నా. 2019లో పవన్ కళ్యాణ్ గారికి సొంత ఇల్లు లేదు అంటున్నారు. 2019లో ఎలక్షన్కు ముందు మీరు ఎక్కడ ఉండేవారు? అసలు మీకు సొంత గృహం ఉందా విజయవాడలో? ఎక్కడైనా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉందా? మీరు లోటస్ పాండ్లో ఉండేవారు. మీకు ప్యాలెస్లు ఉన్నాయి, మాకు ప్యాలెస్లు లేవు. మాకు వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు చిన్న గృహం నిర్మించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు అందుబాటులో 24/7 24 గంటలు అందుబాటులో ఉండేలాగా నడిబొట్టున విజయవాడలో ఉంటారు. మీలాగా పరదాల చాటం దాకోరు. మా గేట్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి. మేము ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి జనాలు అందుబాటులో ఉంటారు, విజయవాడలోనే ఉంటారని చెప్పేసి చెప్తున్నాం మీకు. మీరు కూడా 2019లో పక్క రాష్ట్రంలోనే ఉండేవారు. మీరేమీ ఆంధ్ర రాష్ట్ర. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు పాలకొల్లు పట్టణంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి నిర్మించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రాడీపేట హౌసింగ్ బోర్డు కాలనీలలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. అనంతరం పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి.
అంతే కంగారు అది అన్నం పెట్టారా ఇగో అయిపోయింది బాబు గారు నన్ను అందరికి పెట్టినట్టు రాగదు మరి అబద్ధాయిలాగా దీన్ని పెట్టాలా అందరూ ఆఫీస్ మనం ఓపెన్ చేయడం జరిగింది. విప్ గారు నేను కలిపి దీన్ని ప్రసాదరాజు గారు నేను ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ చూస్తే చాలా చక్కగా ఉంది. ఒక ప్లాన్ ప్రకారంగా వాస్తు గారిని మరి మరి చక్కగా పాలకొండ నియోజకవర్గాన్ని చాలా బాగా చేస్తున్నారు. మరి ఇతనికి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి అంటున్నారు. కులాలకు గోపి వచ్చిన కాడి నుంచి కూడా క్యాడర్ అందరినీ కలుపుకుని పాలకొల్లు నియోజకవర్గంతా పర్యటిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని చేరవేస్తూ తెలియజేస్తూ మరి చక్కని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ నాయకత్వం అంతా కలిసి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఏదైనా సరే ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకొల్లు పట్టణంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కారుమూరి నాగేశ్వరరావు మరియు ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు. ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి. టీడీపీ దూకుడు ప్రవర్తిస్తే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజారెడ్డి హెచ్చరిక. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.